అందరికీ నమస్తే అండి. తృప్తికరమైన భోజనం చేయాలంటే పప్పుతో ఇలా రసం గనక చేసుకుంటే చాలా తృప్తిగా భోంచేస్తారు. ఒక్కొక్కసారి కూరలు నచ్చినప్పుడు కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా పప్పుతో రసం గనక చేసుకుంటే చాలా తృప్తిగా తింటారు. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఈ రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న టీ గ్లాస్లో ఒక గ్లాస్ శనగపప్పు తీసేసుకొని కుక్కర్లో కొద్ది ఎక్కువగా నీళ్లు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రసం చేయడానికి చిన్న సైజ్ టమాటాలు ఉంటుంది కదా, అవి 2 తీసుకోండి. చిన్న టమాటాలు అయితే కొంచెం పుల్లగా ఉంటుంది, అవి అయితే బాగుంటుంది రసానికి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకోవాలి. చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పులో ఉన్న నీళ్ళని చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని ఇప్పుడు చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని పొట్టుతో సహా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ముందు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోండి. ఎండుమిర్చి తీసుకున్న తర్వాత రసానికి ఎప్పుడు కానీ తొడమిలు తీసేసి మధ్యలో కొద్దిగా తుంచుకోవాలి. ఇలా తుంచుకుంటే రసంకి బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ ఎక్కువగా మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రసం అంత బాగుంటుంది. ఎక్కువగా మాడిపోయినా టేస్ట్ బాగుండదు, అలాగని పచ్చిగా ఉన్న టేస్ట్ బాగుండదు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతపండు, పప్పు, టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ మసాలాలో బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. రసంలోకి కరివేపాకు, కొత్తిమీరని టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా తుంచి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే రసంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ వేస్తే డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనం మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళు వేసేసి వేసుకోవాలి. ఈ రసానికి 1 లీటర్ నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉప్పు, కారాన్ని మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నీళ్ళు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసి రసాన్ని 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మనం వేసిన జీలకర్ర, మిరియాలు, చింతపండు, టమాటా ఈ పేస్ట్ అంతా వేసాం కదా, ఇవంతా నీళ్ళలోకి బాగా పట్టి రసం అనేది నిదానంగా వేడవుతూ ఆ రుచి అంతా బాగా వస్తుంది. అలాగే మనం ఇలా కలపకుండా వదిలేసామంటే రసం అనేది పొంగొస్తూ ఉంటుంది. ఇలా పొంగొచ్చిందంటే రుచి కూడా మారిపోతుంది. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇలా వదిలేసామంటే ఇలా పొంగొస్తూ ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరని తుంచేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు అన్నం తినను అని మారం చేసేటప్పుడు ఇలా పప్పుతో రసం చేసిస్తే వాళ్ళు కూడా అన్నం తింటారు, జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కూరలు నచ్చినప్పుడు సింపుల్గా ఇలా పప్పుతో రసం చేసుకుంటే చాలా తృప్తిగా అన్నం తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. సింపుల్గా చేసుకునే ఈ రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.